టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అయితే మనం బిగ్ బాస్ సీజన్ 10 కి సంబంధించిన కొన్ని అప్డేట్స్, అలాగే కళ్యాణ్ గురించి వచ్చిన అఫీషియల్ ఒక అప్డేట్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో కళ్యాణ్ సీజన్ 9లో కామనర్గా వచ్చి అగ్ని పరీక్ష ద్వారా వచ్చి కళ్యాణ్ ఎంత గొప్ప విజయాన్ని సాధించడం మనందరికీ తెలుసు. అయితే ఎగ్జాక్ట్గా ఎంత పర్సంటేజ్ అనేది ఇప్పటివరకు ఎవరికైతే తెలియదు. కానీ బిగ్ బాస్ టీం వాళ్ళైతే ఇప్పుడు వాళ్ళ ఒక బుక్ రిలీజ్ చేశారు. దాని ప్రకారం అనౌన్స్ చేశారు 65% ఓటింగ్తో కళ్యాణ్ అయితే విన్ అవ్వడం జరిగింది. సో కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ తప్పకుండా ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే కళ్యాణ్కి పిఆర్ చాలా బాగా పనిచేసింది, అందుకే విన్ అయ్యాడు అనే కొన్ని కామెంట్స్ కూడా గట్టిగా వచ్చాయి. కానీ జనాలకు నచ్చినప్పుడే ఎవరైనా విజేతగా నిలుస్తారు. థర్డ్ వీక్ వరకు కళ్యాణ్ గేమ్ అంతంత మాత్రంగా ఉన్నా, ఎప్పుడైతే ఒక గేమ్ లో తన పర్ఫార్మెన్స్ చాలా బాగా చూపించడం, ఆ యొక్క డిమాండ్ మరియు రీతు వీళ్ళతో తనకు అయిన గొడవ, అక్కడి నుంచి ఒక రేంజ్ తన గేమ్ వెళ్ళిపోయింది. చాలా సందర్భాల్లో తన గేమ్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా మనం కొన్ని గుర్తు చేసుకుంటే, డిమాండ్ తన గొంతు పట్టుకున్నప్పుడు కూడా దాన్ని పెద్ద కాంట్రవర్సీగా క్రియేట్ చేయాలి అని తను అనుకోలేదు. అతను అనుకోకుండానే పట్టుకున్నాడు అని నేను చెప్తాను అని చెప్పడం, అవన్నీ మనం చూసాం. తన బిహేవియర్ కానీ, సో అందరికి జనాలకు నచ్చింది కాబట్టే విజేతగా నిలిచాడు. మొత్తానికైతే 65% తో కళ్యాణ్ అయితే విన్ అయ్యాడు. ఇది ఫ్యాన్స్ కి చాలా గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. వాళ్ళు బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ క్రేజ్ వల్ల ఫాలోవర్స్ డబుల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అవన్నీ మెన్షన్ చేశారు. ముఖ్యంగా మన తెలుగు విషయానికి వస్తే సీజన్ 9 లో హరీష్ మరియు ఇమాన్యుల్ మధ్యన ఏదైతే ఒకసారి వాళ్ళకి నామినేషన్ లో గొడవ జరిగిందో, దానికి వచ్చిన వ్యూస్, ఆ ఇన్సిడెంట్ కూడా చెప్పడం జరిగింది. నిజంగా చాలా అంటే అప్పుడు వర్షం పడడం కారణంగా అది లోపల జరిగింది. హరీష్ గారు చాలా గట్టిగా మాట్లాడారు. అలాగే ఇమాన్యుల్ కూడా కొద్దిసేపటి తర్వాత కామెడీగా మాట్లాడినా చాలా గట్టిగా అయితే మాట్లాడారు. ఇద్దరి మధ్య ఒక ఫైట్ జరిగింది. ఆ ఫైట్ కూడా చాలా అంటే చాలా వైరల్ అయింది. ఆ విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఇలా చాలా విషయాలు అయితే చెప్పుకొచ్చారు. ఇక ఆ తర్వాత చూసుకుంటే బెంగాలీలో కూడా బిగ్ బాస్ అనేది రిలీజ్ కాబోతుంది. దీనికి హోస్ట్ గా మరెవరో కాదు, గ్రేట్ క్రికెటర్ గంగూలీ గారు అయితే హోస్ట్ గా చేయబోతున్నారు. ఇక ఇన్ని మాట్లాడుకునే మనం ఇంకొక చిన్న నెగిటివ్ న్యూస్ ఏంటంటే, కామనర్స్ గా అమ్మాయిలు కూడా చాలా మంది ఇంట్రెస్ట్ తో బిగ్ బాస్ కి వెళ్తున్నారు. తము ఫేమ్ తెచ్చుకోవడానికి కానీ, తన కెరియర్ సెటిల్ చేసుకోవడానికి కానీ చాలా ఇంట్రెస్ట్ తో వెళ్తున్నారు. కానీ ఇంతవరకు లేని కొన్ని న్యూస్ ఏం వినబడుతుంది అంటే, వాళ్ళని హెరాస్ చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు, సో కమిట్మెంట్ అడుగుతున్నారు. ఇలాంటి వార్తలు అయితే వస్తున్నాయి. ఇలాంటి రావడం చాలా దురదృష్టకరం. సో మధ్యలో ఉన్న వాళ్ళ వల్ల అంత ఉపయోగం ఏమీ ఉండదన్న విషయం చాలా మందికి తెలియదు. కాబట్టి వాళ్ళు మేమే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇప్పిస్తాము, తీసుకెళ్తాము అంటే వాళ్ళ మాటలు గుడ్డిగా ఎవరు నమ్మొద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి విషయం వినాల్సి రావడం అసలు బాగోలేదు. ప్రతి చోట ఇలాంటివి ఉన్నా బిగ్ బాస్ లో ఇంతవరకు అయితే వినిపించలేదు. కానీ విన్నా ఇంత బయటికి రాలేదు. ఒక అమ్మాయి కేసు పెట్టడం కూడా జరిగింది. సో ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్నాయి. కాబట్టి ఇలాంటివి జరగకుండా బిగ్ బాస్ టీం వెంటనే స్పందించి దీనిపైన మంచి గట్టి చర్యలు తీసుకోవాలి అని కోరుకుంటున్నాను. సో ఇది ఈ వీడియో. మరిన్ని మంచి అప్డేట్స్ తో, మరి ఇంపార్టెంట్ అప్డేట్స్ తో మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.